ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికై ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఈరోజు భృగువారం లేదా శుక్రవారం, శుక్రుడు యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. అలాగే ఇంట్లో ప్రతికూల వాతావరణాన్ని దూరం చేసుకుని ప్రశాంత పరిస్థితులు పొందటానికి ఎటువంటి ప్రక్రియలు పాటించాలి అనేటువంటి విశేషాన్ని శ్రీరస్తోంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం, శుక్లపక్షం. ఈరోజు తిథి శుద్ధ షష్ఠి, ఉదయం 10:18 వరకు ఉంది. అనంతరం తిథి శుద్ధ సప్తమి. నక్షత్రం ఉత్తర, మధ్యాహ్నం 2:54 వరకు. అనంతరం నక్షత్రం హస్త. రాహుకాలం ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు. ఇప్పుడు గ్రహాల స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం వృషభ క్షేత్రంలో, రవి సంచారం మిథున క్షేత్రంలో, శుక్రబుధుల సంచారం కర్కాటక క్షేత్రంలో, కేతు సంచారం కన్యా క్షేత్రంలో, శని సంచారం కుంభక్షేత్రంలో, రాహు సంచారం మీన క్షేత్రంలో, కుజ సంచారం మేష క్షేత్రంలో. శనికి కుజుడికి స్వక్షేత్ర స్థితి, మూల త్రికోణ స్థితి. ఇది ఈ రోజున్నటువంటి గ్రహస్థితి. దీని ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విజయాలు క్రమక్రమంగా అభివృద్ధికి నోచుకుంటాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలపై ప్రోత్సాహం కొనసాగుతుంది. మానసిక ధైర్యం ఉంటుంది. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ప్రోత్సాహాన్ని వేగవంతంగా కూడా పొందగలుగుతారు. అనిశ్చిత పరిస్థితులు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో కనుమరుగవుతాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా బలాన్ని కలిగిస్తుంది. మెరుగైనటువంటి అవకాశాలు ఉద్యోగపరంగా కూడా చేజిక్కించుకోగలుగుతారు. రాజకీయ రంగం వారికి అనుకూల పరిస్థితులు ఆనందానికి దారితీస్తాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు మహిళలకు కలిసి వస్తాయి. గృహ విషయాల అనుకూలం, గృహంలో ప్రాముఖ్యత పెరుగుతుంది. ఆశించినటువంటి ప్రయోజనకారి కార్యక్రమ నిర్వహణ, వైద్య వృత్తి వారు కొనసాగించగలుగుతారు. ఈరోజు మేషరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని, ఎదుర్కొని, అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ మహాలక్ష్మీదేవిని స్మరించడం, దర్శించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే వ్యయం ఎక్కువగా ఉంటుంది, ఆదాయం తగ్గుతుంది. శ్రమతో కూడినటువంటి విషయాలు సాధించగలుగుతారు. కొన్ని విషయాల్లో మానసిక భీతి కొనసాగుతుంది. అనుచిత పరిస్థితుల్ని అనుకూలంగా మరల్చుకునేటువంటి ప్రయత్నాలు ఊరట కలిగిస్తాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. అభివృద్ధి ఆర్థికంగా మెల్లమెల్లగా మెరుగవుతుంది. ఆశించినటువంటి ప్రయోజనాలు వైద్య వృత్తి వారు క్రమక్రమంగా పొందగలుగుతారు. న్యాయవాద వృత్తి వారికి సంకట పరిస్థితులు ఉంటాయి. రాజకీయ రంగం వారికి అనిశ్చితి కొనసాగుతుంది. నిర్ణయాలు త్వరితగతిని తీసుకోలేకపోతారు. సందిగ్ధ పరిస్థితులు క్రీడారంగం వారికి కొనసాగుతాయి. మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ ఉపాధ్యాయ వృత్తి వారు క్రమక్రమంగా పెంపొందింపజేసుకోగలుగుతారు. ఈరోజు వృషభ రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని, ఎదుర్కొని, అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సంభాషణలు రుచిస్తాయి. యుక్తితో కూడినటువంటి కార్యకలాపాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో ప్రారంభించగలుగుతారు. ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు కొనసాగుతాయి. వ్యయం ఎక్కువగా ఉన్నప్పటికీ ఆదాయాన్ని కూడా పెంపొందింపచేసుకునేటువంటి మార్గాలకై అన్వేషించగలుగుతారు. ప్రతిభ విద్యార్థులకి గుర్తింపబడుతుంది. మంచి అవకాశాలు వ్యవసాయ రంగం వారికి తారసపడతాయి. మెరుగైనటువంటి నిర్ణయాలు న్యాయవాద వృత్తి వారు తీసుకోగలుగుతారు. వైద్య వృత్తి వారికి శ్రమతో కూడినటువంటి విషయాలు సంతృప్తిని కలిగిస్తాయి. మహిళలకు అత్యంత ప్రాధాన్యతతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కలిసి వస్తుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి సామాన్యం. ఈరోజు మిథున రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని, ఎదుర్కొని, అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు.
ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అయోమయ పరిస్థితులు ఆర్థికంగా ఉన్నప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు. మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ, వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రదర్శించలేకపోతారు. శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు పదే పదే చేయవలసి వస్తుంది. గతంలో చేసినటువంటి పొరపాట్లు వెలుగులోకి వస్తాయి, మనస్తాపాన్ని కలిగిస్తాయి. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. అధిక ఒత్తిళ్లు రాజకీయ రంగం వారికి కొనసాగుతాయి. మంచి అవకాశాలు ఉద్యోగస్తులు క్రమక్రమంగా మాత్రమే పొందగలుగుతారు. విద్యార్థులకి సూక్ష్మత పెరుగుతుంది. విద్యా అవకాశాలను మాత్రం చేజిక్కోగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి అనుకూలం. సాఫ్ట్వేర్ రంగం వారికి ప్రతికూల ప్రభావం వృత్తిపరంగా కొనసాగుతుంది. శ్రమకు తగినటువంటి ఫలితాలు పొందలేకపోతారు. ఈరోజు కర్కాటక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి మహాకాళి అమ్మవారిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. కార్యకలాపాలు సజావుగా పూర్తి చేయగలుగుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి వాతావరణం ఆర్థికంగా కలిసి వస్తుంది. మంచి అవకాశాలు సద్వినియోగపరచుకోగలుగుతారు. ఆరోగ్య విషయంలో మంచి మార్పులు చేకూరుతాయి. సంతోష వార్తలు వింటారు. మహిళలకు అత్యంత అనుకూల కాలం. ఆశించినటువంటి కార్యకలాపాలు అనుకున్నటువంటి విధంగా అనుకున్న సమయానికి పూర్తి చేయగలుగుతారు. సంతోష వార్తలు న్యాయవాద వృత్తి వారికి ఇంపుని కలిగిస్తాయి. వైద్య వృత్తి వారికి అభివృద్ధి కొనసాగుతుంది. ఆశించినటువంటి ప్రయోజనాలు ఉపాధ్యాయ వృత్తి వారు చాకచక్యంగా నిర్వహించి గుర్తింపును పొందగలుగుతారు. ఈరోజు సింహరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా కొనసాగుతుంది. పెట్టుబడులు కలిసి వస్తాయి. నూతన ఉత్సాహంతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. శుభవార్తలు వింటారు. శుభ ప్రక్రియలు లాభిస్తాయి. నూతన ఉత్సాహం మహిళలకు పెరుగుతుంది. విలువైన వస్తు కొనుగోళ్లు, వాహన కొనుగోళ్లు, చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ప్రోత్సాహం ఆనందానికి దారితీస్తాయి. మంచి అవకాశాలు విద్యార్థులు సద్వినియోగపరచుకోగలుగుతారు. రాజకీయ రంగం వారికి ఉత్తేజకర వార్తలు ఇంపును కలిగిస్తాయి. మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఆర్థిక వ్యవహారాలు న్యాయవాద వృత్తి వారికి కలిసి వస్తాయి. వైద్య వృత్తి వారికి గుర్తింపు లభిస్తుంది. కాలయాపన ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు అన్ని రంగాల వారికి పరిష్కరింపబడతాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి అత్యంత అనుకూలం. ఈరోజు కన్యారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అలజడి ఉంటుంది. నూతన కార్యక్రమాల్లో విఘ్నాల్ని చవిచూస్తారు. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ప్రోత్సాహం లేకపోయినప్పటికీ గట్టి ప్రయత్నాల ద్వారా అంతిమ విజయాలు సాధించగలుగుతారు. మెరుగైనటువంటి అవకాశాలకై తహతహ పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు పదే పదే చేయవలసి వస్తుంది. అవమానకర సంఘటనలు ఉంటాయి. అయినప్పటికీ తట్టుకుని ఎదుర్కొని అంతిమ విజయాలు గట్టి కృషితో మాత్రమే సాధించగలుగుతారు. విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి. మహిళలకు ఆరోగ్య విషయంలో సమస్యలు వెలుగులోకి వస్తాయి. నూతన ఉత్సాహం రాజకీయ రంగం వారికి తగ్గుతుంది. ప్రయత్నాల ద్వారా మాత్రమే ఆశించినటువంటి ప్రయోజనాలు న్యాయవాద వృత్తి వారు పొందగలుగుతారు. ఈరోజు తులారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే శుభ సంఘటనలు గృహంలో చోటు చేసుకుంటాయి. మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. ఆశించినటువంటి ప్రయోజనకర కార్యక్రమ నిర్వహణ నిర్విఘ్నంగా కొనసాగించి విజయాలు పొందగలుగుతారు.
ఆగిపోయినటువంటి కార్యకలాపాలు పునఃప్రారంభించగలుగుతారు. ఉత్తేజం పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. మహిళలకు అత్యంత అనుకూల కాలం. శుభ ప్రయత్నాలు కలిసి వస్తాయి. కార్యక్రమాల్లో వేగం వ్యాపార రంగం వారికి పెరుగుతుంది. విద్యార్థులకి విద్యాపరమైనటువంటి విషయాలపై శ్రద్ధ పెరుగుతుంది. అనుచిత పరిస్థితులు సాఫ్ట్వేర్ రంగం వారికి తగ్గుతాయి. స్థిరమైనటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించి విజయాలు పొందగలుగుతారు. ఈరోజు వృశ్చిక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ అనంత పద్మనాభ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు ధనుసు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అభివృద్ధి కార్యక్రమాల్లో పాలు పంచుకునేటువంటి సంఘటనలు ఆనందానికి దారితీస్తాయి. శ్రమ అధికమవుతుంది. వ్యయం కూడా పెరుగుతుంది. మిత్రులు శత్రువులు అవుతారు. అయినప్పటికీ కార్యక్రమాలు సజావుగా స్థిరంగా కొనసాగించి విజయాలు పొందగలుగుతారు. అభివృద్ధి మహిళలకు ఆనందానికి దారితీస్తుంది. ఆరోగ్య సమస్యలు వెలుగులోకి వస్తాయి. విద్యార్థులకి సూక్ష్మత పెరుగుతుంది. అనుచిత పరిస్థితులు న్యాయవాద వృత్తి వారికి ఉన్నప్పటికీ చాకచక్యంగా ఎదుర్కోగలుగుతారు. మెరుగైనటువంటి అవకాశాలు వైద్య వృత్తి వారికి ఆశాజనకంగా మారతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు సాఫ్ట్వేర్ రంగం వారికి మెల్లమెల్లగా కలిసి వస్తాయి. శ్రమతో కూడిన విజయాలు అన్ని రంగాల వారికి ప్రాప్తిస్తాయి. ఈరోజు ధనుసు రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు కొనసాగుతాయి. వేధిస్తున్నటువంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఆలోచన సంపత్తి పెరుగుతుంది. చాకచక్యంగా వ్యవహరించి సమస్యల్ని అధిగమించగలుగుతారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపార సంబంధిత కార్యకలాపాల్లో నష్టద్రవ్య ప్రాప్తికే చేసేటువంటి ప్రయత్నాలు ఉపకరిస్తాయి. ఆందోళనని నియంత్రింపచేస్తాయి. కార్యక్రమాల్లో వేగం పెరుగుతుంది. ఆరోగ్యం పర్వాలేదు. విద్యార్థులకి పునః ప్రయత్నాలు లాభిస్తాయి. వ్యాపార రంగం వారికి గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు బలాన్ని కలిగిస్తాయి. వైద్య వృత్తి వారికి ప్రోత్సాహం ప్రారంభమవుతుంది. వ్యవసాయ రంగం వారికి గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు వృత్తిపరమైనటువంటి బలాన్ని కలిగిస్తాయి. విద్యార్థులకి గట్టి కృషితో కూడినటువంటి విజయాలు సంతృప్తిని కలిగిస్తాయి. ఈరోజు మకర రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి మహాకాళి అమ్మవారిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మానసిక ధైర్యం కొనసాగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో విముఖత ఉన్నప్పటికీ కొనసాగించి అంతిమంగా విజయాలు సాధించగలుగుతారు. ఆర్థిక విజయాలు ఉన్నప్పటికీ ఆర్థిక విషయాలు వేధిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారికి తగ్గుతుంది. విద్యార్థులకి మందత్వం పెరుగుతుంది. విద్యాపరమైనటువంటి విషయాల్లో శ్రద్ధ తగ్గుతుంది. అనుచిత పరిస్థితులు న్యాయవాద వృత్తి వారికి కొనసాగుతాయి. వైద్య వృత్తి వారికి పునఃప్రయత్నాల ద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. గట్టి కృషితో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ మాత్రమే వ్యవసాయ రంగం వారికి కలిసి వస్తుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ప్రోత్సాహం తగ్గుతుంది. శ్రమతో కూడినటువంటి విజయాలు ప్రాప్తిస్తాయి. ఈరోజు కుంభరాశి వారు ప్రతికూల ప్రభావాలు దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మీన రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అవమానకర సంఘటనలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇతరులు చేసినటువంటి పొరపాట్లకు బాధ్యత వహించాల్సి వస్తుంది. అనిశ్చితి ఆర్థికంగా కూడా ఉంటుంది. శ్రమ అధికమవుతుంది. ఉద్యోగ వ్యవహారాల్లో విముఖత ప్రారంభమవుతుంది. మంచి నిర్ణయాలు తీసుకోలేకపోతారు. శ్రమకి గురయ్యేటువంటి సంఘటనలు వేధిస్తాయి. రాజకీయ రంగం వారికి అనిశ్చితి ఉంటుంది. త్వరితగతి నిర్ణయాలు తీసుకోలేకపోతారు. విద్యలో విద్యార్థులకి సూక్ష్మత తగ్గుతుంది. ప్రతిభతో కూడినటువంటి
విజయాలు క్రీడారంగం వారు సాధించలేకపోతారు. క్రమశిక్షణ వైద్య వృత్తి వారికి తగ్గుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో అలజడి న్యాయవాద వృత్తి వారు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈరోజు మీన రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి ఈశ్వర ఆరాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈరోజు మీన రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీన రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి ఆర్థిక విజయాలు చేకూరాలని, మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో పొందాలని, గృహ విషయాలు అనుకూలించాలని, ఆనందకర పరిస్థితులు అన్ని రంగాల వారికి ఏర్పడాలని శుక్రవారం సందర్భంగా శ్రీ మహాలక్ష్మీదేవిని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. దేవదానవులు క్షీరసాగర మథనం చేసినప్పుడు ఆ క్షీరసాగరం నుంచి జ్యేష్ఠాదేవి అవతరించింది. జ్యేష్ఠాదేవి మెడలో గులకరాళ్ల దండను ధరించి ఉంది. శరీరం మొత్తం కూడా ఇనుముతో తయారు చేయబడిన ఆభరణాలను ధరించి ఉంది. కాబట్టి జ్యేష్ఠాదేవిని గృహంలో నుంచి బయటికి పంపించటానికి గులకరాయికి సంబంధించిన ప్రత్యేకమైన విధి విధానం పాటించాలి. జ్యేష్ఠాదేవి క్షీరసాగర మథనంలో గులకరాళ్ల దండను పూలమాలికలాగా ధరించి ఆవిర్భవించింది. కాబట్టి గృహంలోకి జ్యేష్ఠాదేవి ప్రవేశించిందన్న సంకేతాలు ఉన్నప్పుడు ఒక గులకరాయిని తెచ్చి పూజామందిరంలో ఉంచి ఆ గులకరాయికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి గంధం బొట్లు పెట్టి ఆ గులకరాయి దగ్గర దీపం వెలిగించి పుష్పాలతో గులకరాయిని పూజించి హారతి ఇచ్చి బెల్లం ముక్క నైవేద్యం పెట్టి ఆ గులకరాయిని గృహానికి దూరంగా తీసుకుని వెళ్ళి ఏదైనా దేవతా వృక్షమైనటువంటి రావి చెట్టు, మర్రి చెట్టు, వేప చెట్టు సమీపంలో ఉంచి గృహానికి వచ్చి కాళ్ళు కడుక్కొని గృహంలోకి ప్రవేశించాలి. ఇలా జ్యేష్ఠాదేవి గృహంలో ప్రవేశించటం వల్ల కుటుంబ సభ్యుల మధ్య మానసిక సంఘర్షణలు ఎక్కువైనప్పుడు, కుటుంబ కలహాలు ఎక్కువైనప్పుడు, వృధా ఖర్చులు ఎక్కువైనప్పుడు గులకరాయి పూజను నిర్వహించి దేవతా వృక్షం దగ్గర గులకరాయిని ఉంచినట్లయితే జ్యేష్ఠాదేవిని గృహంలో నుంచి బయటికి పంపించవచ్చు. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అందరూ ఆయన్ని కలవాలనుకుంటారు సుందరమూర్తిని. ఇప్పుడు పొన్నగంటి కూర కలిపింది వాళ్ళిద్దరిని. వస్తే రమ్మనమను నా దగ్గరికి అన్నాడు. ఆ మర్నాడు వచ్చాడు సోమాసిన ఆయన. వస్తే ఆ ఆకుకూర పట్టుకొస్తే మిమ్మల్ని సుందరమూర్తి గారు రమ్మంటున్నారన్నారు. వెళ్ళాడు. ఎందుకు రోజు నా కోసం ఆకుకూర ఇన్ని నెలలుగా తీసుకొస్తున్నావు, నీకేం కోరిక ఉందని అడిగాడు. నాకు కోరిక ఉంది, ఏ కోరిక లేకుండా తేలేదు, కానీ ఎవ్వరూ లేకుండా ఒక్కరే కూర్చుంటే చెప్తానన్నాడు. ఆయనకి అర్థమైంది ఏదో పెద్దది అడుగుతాడని. నువ్వు ఏదో పెద్దది అడుగుతావేమో నన్ను, నీ చెయ్యగలిగింది అయితేనే చేస్తానన్నాడు. మీరు చేయగలిగింది కాకపోతే నేను అడగనన్నాడు. సరే అందరినీ పంపించి కూర్చోబెట్టాడు. ఏం కావాలన్నాడు. నేను రుద్రయాగం చేస్తాను, సోమయాగం చేసి రుద్రుణ్ణి పిలుస్తాను, శంకరుణ్ణి పిలిచినప్పుడు శివుడు హోమశాలలోకి వచ్చి కూర్చుని హవిస్సుచ్చుకోవాలి మీ దగ్గర కూర్చున్నట్టు. మీరు చెప్తే వస్తాడు, నేను చేస్తే రాడు. ఎందుకంటే నాకు అంత యోగ్యత లేదని నాకు తెలుసు. కానీ మీరు ఒక్కసారి అక్కడికి వెళ్ళి అలా హవిస్సు పుచ్చుకోండి అంటే తప్పకుండా వస్తాడు, మీ మాట కాదనలేడు. నాకు ఆ ఉపకారం చేయాలన్నాడు. ఈయన ఆలోచించాడు సుందరమూర్తి. ఆలోచించి అన్నాడు, సరే ఇన్నాళ్ళ నుంచి ఆకుకూర తెచ్చావు, తిన్నానది నా సప్తధాతువుల్లో కలిసిపోయింది. ఇప్పుడు నువ్వు అడిగిన ఉపకారం చెయ్యను అంటే బాగుండదు. కానీ ఒక్కటి, ఇద్దరి మధ్య ఒప్పందం, నేను శివుణ్ణి అడుగుతాను, శివుణ్ణి నేను బలవంతం చేయను. ఆయన వస్తానంటే వస్తాడు, నేను వెళ్ళలేనయా అంటే రాడు. బలవంతం చేసి తీసుకురానన్నాడు. అంటే నాయనారు అన్నాడు, మీరు అడిగితే రానని శివుడు అంటాడా? మీరు అడగాలే కానీ రానని ఎందుకంటాడు? అడగండి చాలు అంటాడు. ఆ మర్నాడు ఆయన పూజ చేస్తుంటే శివుడు వచ్చాడు. శివ, ఓ 2-3 నెలల నుంచి ఓ బ్రాహ్మణుడు ఆకుకూర తెచ్చాడయా, అది తిన్నాను. అతను కోరిక అడిగాడు, సోమయాగం చేస్తాట. అందులో మీకు హవిస్సు ఇచ్చినప్పుడు వెళ్ళి మీరు కొంచెం ఆ హవిస్సు పుచ్చుకోండి, తినండి అన్నాడు. నీకు ఎలా కనపడుతున్నాను సుందరమూర్తి? నేను వెళ్ళి పుచ్చుకోనా హవిస్సు? నీకంటే కనపడతాను కానీ అందరికీ కనపడతానా? అలాగా కనపడి పుచ్చుకుంటానా? అలా తింటానా? అగ్నిముఖంగా తీసుకుంటాను. కానీ అయినా
నువ్వు చెప్పావు కాబట్టి కాదన్నా. మామూలుగా అయితే వెళ్ళకూడదు, కానీ నువ్వు చెప్పావు కాబట్టి వెళతాను. కానీ మన ఇద్దరి మధ్య ఓ ఒప్పందం, నువ్వు నాయనారికి చెప్పకూడదు. నేను శివుడిగా వెళ్ళను, నా ఇష్టం వచ్చినట్టు వెళ్తాను. గుర్తుపట్టడం అతని ఇష్టం, ఇది నువ్వు అతనికి చెప్పకూడదు. అలాగే చెప్పను, దానికే ఉంది అని వస్తానన్నాడు లేవయ్యా అన్నాడంతే. అది గురువు యొక్క గొప్పతనం. ఎవరిని? శివుణ్ణి హవిస్సు తీసుకోవడానికి వస్తాడు లేవయ్యా అన్నాడంటే ఒక గురువు గొప్పతనం సనాతన ధర్మంలో ఎలా ఉంటుందో చెప్పడానికి ఇంతకన్నా ఏమిటి ప్రమాణం కావాలి? సోమయాగం మొదలెట్టాడు నాయనారు, మొదలెట్టి చేస్తున్నాడు. రుద్రమంత్రాలు వచ్చాయి, నమక చమకాల దగ్గరికి వచ్చి ఒక్కొక్క అనువాకంలోంచి స్వాహాకారంతో హవిస్సులు ఇవ్వడం మొదలెడుతున్నాడు. చుట్టూ కూర్చున్నటువంటి విద్వాంసులందరూ స్వాహాకారంతో మంత్రం చెప్తున్నారు. శివుడు పరమ భయంకరమైనటువంటి వేషం కట్టి 4 కుక్కల్ని వెంట పెట్టుకొని వస్తుంటే చుట్టూ ఆయనకి ఉపకారం చేసేటటువంటి వాళ్ళల్లా చూడ్డానికే భయం వేసేటటువంటి రూపాలతో ఒక గుంపుతో కలిసి ఆయన ఒక పెద్ద కొమ్ముబూర ఊదుకుంటూ హోమశాలలోకి వచ్చాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ అయ్యో అయ్యో ఇదెక్కడ ప్రారంభం, ఈమెమిటి, ఈ జనమేమిటి, ఈ కుక్కలు ఏమిటి అని చెవులు మూసుకుని మంత్రం ఆపేసి బయటికి వెళ్ళిపోయాడు. ఈ నాయనారు మాత్రం నాకు తెలియదు అనుకుంటున్నావా? రుద్రాధ్యాయంలో నీ గురించి ఏమని చెప్పారు? నమచ్చోరాయ చ షష్ఠ్యాయ చ భీమ్యాయ చ శకత్యాయ చ ప్రవాహ్యాయ చ. నువ్వే నీటి మీద నురుగు, నువ్వే దొంగ, నువ్వే దొంగ, అన్ని రూపాల్లో నువ్వే ఉంటావు. ఈ రూపంలో వచ్చావు నన్ను పరిశీలిద్దామని. నువ్వు శివుడవు, ఇదిగో హవిస్సు పుచ్చుకో అని మంత్రం చెప్పి స్వాహాకారంతో హవిస్సు చేతిలో పెట్టాడు.